గ్రామ ప్రజలు పర్వతగిరి అమ్మలకు చెల్లెమ్మలకు పెద్దలకు మరి సీనియర్ కాంగ్రెస్ నాయకులకు అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. వేదిక మీద ఉన్న ఎంపీడీఓ గారు, అలాగే స్పెషల్ ఆఫీసర్ ఎంపీఓ గారు, తర్వాత నూతనంగా ఎన్నుకోబడ్డ సోదరుడు శ్రీధర్ శంకర్ వారికి నా హృదయపూర్వక మీ తరఫున నా తరఫున శుభాకాంక్షలు. ఉప సర్పంచ్ సోదరి మనకి, వార్డు సభ్యులకు గెలిచిన సోదరి మనలకు అందరికీ, వార్డు సభ్యులకు గెలిచిన సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు. తప్పనిసరిగా ప్రజాపాలన మన రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రజాపాలన, రేవంత్ రెడ్డి గారు సోనియమ్మ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలను అన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన, క్షేత్రస్థాయికి తీసుకుపోవాల్సిన బాధ్యత మా సర్పంచ్ పైన ఉంది. అలాగే గ్రామం సంక్షేమం పైన, అభివృద్ధి పైన, పారిశుద్ధ్యం పైన ప్రతి దాంట్లో కూడా మీ అందరూ కూడా కలిసికట్టుగా ఈ పర్వతగిరిని ఇంకా మంచి పేరు వచ్చే విధంగా పనిచేయాలని, అట్లనే నా సొంత నిధులకెళ్ళి కూడా తప్పనిసరిగా శంకర్ ఏమన్నా కోరితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. రేషన్ కార్డ్స్ ఇచ్చాం, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. మొన్న కూడా సోదరుడు మైక్ పట్టుకొని ఇంకా ఇందిరమ్మ ఇల్లు కావాలన్నాడు, 100% ఇస్తాం. మీకు శంకర్ అనునిత్యం ప్రజల్లో ఉండి ప్రజల కోసం పనిచేసి వారి సంక్షేమం విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఇల్లు కానివ్వండి, రేషన్ కార్డు కానివ్వండి, ఏప్రిల్లో రాబోయే పెన్షన్ల విషయంలో కూడా, పెన్షన్లు ఎవరైతే ఒంటరి మహిళలు ఉన్నారో, వృద్ధులు ఉన్నారో వారి అందరినీ కూడా నువ్వు దగ్గర ఉండి చూసుకొని నీ పైన బాధ్యత తీసుకుని వార్డు సభ్యులతో కలిసికట్టుగా వారందరినీ కూడా అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని చక్కగా ఎవరికి చెందాలో వారికి చెందే విధంగా ముందుకు తీసుకువెళ్ళాలని, ఇంకా రేషన్ కార్డు ఎవరైనా రాకుండా ఉన్నా కూడా ఆ బాధ్యత కూడా నువ్వు తీసుకొని వారికి రేషన్ కార్డు ఎందుకు రాలేదు ఆ విధానాన్ని ఏంటి నువ్వు దగ్గరుండి చూసుకొని ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, రేషన్ కార్డు నిరుపేదలున్నా, ఇందిరమ్మ ఇల్లున్నా, ఏదున్నా కూడా ఆ బాధ్యత నీ మీద వేసుకొని ప్రతి వార్డు మెంబర్తో కలిసి వార్డులలో సమస్యలను, విద్యుత్ లైట్లను, పారిశుద్ధ్యాన్ని ఇంపార్టెంట్గా మీకు టోటల్ ఇక్కడ ఎంత మనకు జనాభా సుమారుగా నాకు తెలిసి ఫస్ట్ 24-25 దాంట్లో సుమారుగా 70 నుండి కోట్లు. సో వాటితో చక్కగా పర్వతగిరిని తీర్చిదిద్దవలసిన బాధ్యత నీ పైన ఉంది. కాబట్టి ఎలాంటి కూడా ఎదుటి వారికి అవకాశం ఇవ్వకుండా నువ్వు చక్కగా ఈ గ్రామాన్ని ప్రజలతో మమేకమై ఉండాలని కోరుకుంటూ, పెద్దలందరి యొక్క ఆశీర్వాదంతో నువ్వు గెలిచినావు. వారిని ఎవరిని కూడా మర్చిపోవద్దు. ప్రతి గడప తాకాలు నేను ఏ విధంగా అయితే పనిచేస్తున్నానో నన్ను చూసి ప్రజలు కూడా అందరు నేను మెచ్చుకోవాలి. తమ్మి, నువ్వు తప్పనిసరిగా ప్రజలలో ఉండు. కులము, మతము ఏది కూడా మనకు అడ్డు రావద్దు. అందరితో మమేకంగా ఉండి పనిచేయాలని కోరుకుంటూ, లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.